ఎన్నికల ఫలితాల అనంతరం కొంత మేరకు నిరాశల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్‌గా మారిపోయింది. జగన్ పై, వైసీపీ పైన రెచ్చిపోతున్న వారందరి పైన కూడా మరొకసారి వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతోంది. ఇటీవలే జనసేన నేతల్లో ఒకరైన కిరణ్ రాయల్ వ్యవహారం, అలాగే 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన అంశాలను కూడా తెగ వైరల్‌గా చేస్తూ వస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా. ఇటీవల కాలంలో కిరణ్ రాయల్ కూడా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకతను సైతం చూపిస్తూ రెచ్చిపోయారు. 'జగన్ 2.0' అంశం పైన 'రోబో 2.0' ఫోటోతో సెటైరికల్‌గా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. అయితే ఆ తర్వాత ఒక మహిళా వ్యవహారం వలన జనసేన పార్టీకి దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ని పార్టీని ప్రకటించడం జరిగింది. ఇటీవల నటుడు 'పృథ్వీ' కూడా వైసీపీ 11 సీట్ల అంశానికి సైతం గుర్తు చేస్తూ సెటైరికల్‌గా మాట్లాడడంతో ఒక్కసారిగా 'బాయ్‌కాట్ లైలా' సినిమా అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఏకంగా 1,50,000కు పైగా ట్వీట్లతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఏకంగా హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పే పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఇలాంటి సమయంలోనే వైసీపీ సోషల్ మీడియాలో మరొక పోస్టు సంచలనంగా మారబోతోంది. ఇప్పటికే కిరణ్ రాయల్ 2.0 పూర్తయ్యారు. త్వరలో సీమరాజాకు సంబంధించిన విషయాలు బయటకు రాబోతున్నాయని, సీమరాజా లోడింగ్ అంటూ పోస్టులు పెట్టడమే కాకుండా గతంలో వైసీపీ నాయకుడిగా చెప్పుకొని తిరిగి ఈయన పార్టీని తిడుతూ వీడియోలను షేర్ చేసేవారు. ఇక తర్వాత నెక్స్ట్ టార్గెట్ కిరాక్ ఆర్‌పీ వైసీపీ పైన పోస్టులు పెట్టడం, జగన్ పైన ఎన్నో విమర్శలు చేయడంతో పాటు రోజా పైన చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు ఈ కిరాక్ ఆర్‌పీ. ఆ తర్వాత హైపర్ ఆది అంటూ చాలా మంది ఉన్నారనే విధంగా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. మరి ఈ 2.0లో తర్వాత బయటకు వచ్చే పేర్లు ఎవరో చూడాలి. ఆ వైసీపీ సోషల్ మీడియా వారిపై ఎలాంటి ఎదురుదాడి చేస్తుందో మనం చూడాల్సి ఉంది.